ఈరోజు మా వారి బర్త్‌డే. కానీ బర్త్‌డే దెబ్బ మాత్రం నాకు తగిలిందబ్బా! బాగానే తగిలిందనుకోండి. హాయ్! నేను మీ సంపూర్ణ సిరిపురం. బర్త్‌డే కోసం మా వారికి కొత్త డ్రెస్ తీసుకుందామని షాపింగ్‌కి వెళ్ళాం. కానీ వెళ్ళిన మొదలు మా వారికి ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు. అసలాయనకు నచ్చడం అంటే చాలా కష్టమనుకోండి. అందుకే అక్కడి నుండి ఇంకో షాప్‌కి బయలుదేరాం. అప్పటికే ఆఫీస్ ఎండ్ టైమ్ కాబట్టి రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్. పైగా వర్షం కూడా పడుతుందబ్బా! అయినా ఎలాగో ఫైనల్లీ మంచి డ్రెస్ తీసుకున్నాం. ఈసారి బర్త్‌డే సాటర్‌డే రావడంతో ఇంట్లో నాన్ వెజ్ ఏమీ చెయ్యలేదు. సాయంత్రం కేక్ కట్ చేయించడానికి బేకరీకొచ్చాం. కేక్ మాత్రం నా పాప చేసింది. కేక్ పై నేమ్ అండ్ క్యాండిల్ తీసుకొని ఇక కేక్ అయితే ఇలా రెడీ అయిపోయిందబ్బా! మా వారికసలు ఇలాంటి సెలబ్రేషన్స్, హంగామా అన్నీ పెద్దగా ఇష్టముండదు. నిజం చెప్పాలంటే మా వారు షాపింగ్ చేస్తే నాకు చాలా సంతోషంగుంటది. ఎందుకంటే ఆయనకి షాపింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదబ్బా! నా ఫోర్స్‌తోనే ఇలా చిన్నగా బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కానీ ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి కదా! జీవితం చాలా చిన్నది. కానీ చాలా విలువైంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మన వాళ్ళతో సంతోషంగా గడపాలి. హ్యాపీ బర్త్‌డే కన్నయ్య. కేక్ కట్ చేశాక మా వారికి నేను తినిపించి విష్ చేశాను. మా వారు గూడా నాకు తినిపించారు. తర్వాత నా పాపకు కూడా తినిపించారు. నా పాప గూడా తినిపించింది. ఆ చిన్న చిన్న మూమెంట్స్ చాలా స్పెషల్‌గా అనిపించాయి. ఇక నా పాపేమో రెస్టారెంట్‌కి తీసుకెళ్ళండి, కోక్ కూడా కావాలి అంటూ బాగా అడిగింది. కానీ మేమైతే అవసరమైతేనే కొనిపిస్తాం. పిల్లలడిగిన ప్రతిదీ వెంటనే ఇవ్వడం కంటే అవసరం ఉన్నది ఇవ్వడం మంచిదని మేము నమ్ముతాం. ఇక ఫైనల్‌గా మిగిలిన కేక్ ప్యాక్ చేయించుకొని ఇంటికొచ్చేసాం. మా వారిని విష్ చేసిన, బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.